అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక పిల్లోడు, ఒక చిన్న 12 ఏళ్ల బాలుడు, పూర్ణానంద్ అనే బాలుడు, 12 ఏళ్ల బాలుడు రేబీస్ వ్యాధితో చనిపోయినాడు. అంటే సకాలంలో వ్యాక్సిన్ వేపించుకోవట్ల. అందుకే రేబీస్ లక్షణాలు పీక్స్‌కి చేరి ఆ పిల్లోడు పూర్ణానంద్ అనే పిల్లోడు చనిపోయినాడు. మీ ఇంట్లో పిల్లోళ్ళుంటే పక్కా ఈ వీడియో అయితే చూడండి. పిల్లోళ్ళుంటేనే కాదు, ఈవెన్ పెద్దోళ్ళు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే రీసెంట్‌గా కబడ్డీ ప్లేయర్, ఒక పెద్ద ప్లేయర్ అయితే ఎంత దారుణంగా చనిపోయినాడో మనమంతా సోషల్ మీడియాలో చూసాం. ఈవెన్ ఈ కాలంలో సోషల్ మీడియాలో రేబీస్ గురించి అవగాహన కల్పించే వీడియోలు లెక్కలేనన్నయితే ఉండాయి. కానీ వీళ్ళ ఫ్యామిలీకైతే తెలీదు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే, అనకాపల్లి డిస్ట్రిక్ట్, తర్వాత అచ్యుతాపురం మండలం దుప్పతూరు అనే గ్రామంలో ఒక పిల్లోడైతే ఉన్నాడు. ఆ పిల్లోడి పేరే పూర్ణానంద్. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళమ్మకైతే హెల్త్ అయితే సరిలేదంట. అంటే అనారోగ్యంతో ఉంది. వాళ్ళమ్మకైతే సేవలైతే చేస్తున్నాడు ఈ పిల్లోడు. 7వ తరగతి అయితే చదువుతున్నాడు ఈ పూర్ణానంద్ అనే పిల్లోడు. వాళ్ళ తండ్రొచ్చి మద్యానికి బానిసైనాడు. బాగా తాగేది, తందనాలాడేది. వాళ్ళ ఫ్యామిలీలో అయితే వదిలేసినాడు. పట్టించుకుంటా ఉండలే. తాగేది, తందనాలాడేది వాళ్ళ అప్ప పని. ఫైనల్‌గా అంటే ఈ పిల్లోడికి, ఈ పూర్ణానంద్ అనే పిల్లోడికి కుక్కలంటే అంటే చాలా ఇష్టం. వాళ్ళ వీధిలో ఉండే కుక్కలతో అంతా బాగా ఆడుకుంటాడు. ఈవెన్ ఆ పిల్లోడికి గూడా అంటే వాళ్ళ ఫ్యామిలీకి కుక్కలు బాగా కలిసిపోయిండాయి వాళ్ళ ఫ్యామిలీతో. ఆ వీధిలో ఉండే కుక్కల్లో ఒక కుక్క, అంటే ఒక కుక్క అయితే వాళ్ళ ఫ్యామిలీతో చాలా అంటే చాలా కలిసిపోయింది. ఈ పూర్ణానంద్ అనే పిల్లోడు చాలా అంటే చాలా పూర్ణానంద్‌తో కలిసిపోయింది. మీరు చూడొచ్చు ఫోటోలో. అంటే ఆ కుక్కని ముద్దు పెట్టేది, తర్వాత కుక్కని పట్టుకునేది, ఆ కుక్క వీడికి ముద్దు పెట్టేది. ఈ ఫోటోలన్నీ చూడొచ్చు. ఈ ఫోటోలు చూస్తే మనకైతే అర్థమైతుంది. ఆ కుక్కతో ఎంత సాన్నిహిత్యంగా ఉన్నాడనైతే, ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు అని మనకైతే అర్థమైతుంది. కానీ అంటే వాళ్ళ ఊర్లో, వాళ్ళ గ్రామంలో స్థానిక ఏఎన్ఎం క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే చేస్తుంది. ఆ టైంలో ఈ పిల్లోడైతే వస్తాడు. ఆ పిల్లోడికి గోళ్ళతో గీకిన గాయాలైతే అయ్యుంటాయి. అప్పుడు ఏఎన్ఎం అనిత ఆ పిల్లోడినైతే అడుగుతుంది. "ఏంటి ఈ గాయం?" అని అడిగితే, "ఆడుకున్నప్పుడు కుక్క గోకింది, గీకింది" అనైతే చెప్పాడు. అంటే నాకనిపిస్తుంది ఏమంటే, ఆ కుక్క గీకిండే ప్లేస్‌లో తర్వాత నాకింది అనైతే నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఆ ఏఎన్ఎం అనిత అయితే చెప్తుంది, "నువ్వు రేబీస్ వ్యాక్సిన్ అయితే వేపించుకోవాలనైతే చెప్తుంది." అది చెప్పిన టైంలోనే ఆల్రెడీ ఆ పిల్లోడైతే ఆ అస్వస్థతకైతే ఆల్రెడీ గురైంటాడు. తర్వాత డిసెంబర్ 9థ్ అయితే ఫస్ట్ వ్యాక్సిన్ అయితే ఏపించుకుంటాడు. ఎక్కడంటే అది పీహెచ్‌సిలో. అచ్యుతాపురం పీహెచ్‌సిలో అయితే ఫస్ట్ వ్యాక్సిన్ అయితే ఏపించుకుంటాడు. సెకండ్ వ్యాక్సిన్ కూడా ఏపించుకుంటాడు. అయినా కూడా అంటే అస్వస్థతకైతే గురవుతాడు. చాలా అంటే చాలా తీవ్ర అస్వస్థతకైతే గురవుతాడు. ఆ టైంలో వాళ్ళ గ్రామంలో ఉండే కొంతమంది చందాలు వేసుకొని ఆ పిల్లోడిని ఇక్కడ అనకాపల్లిలో ఉండే ఎన్టీఆర్ హాస్పిటల్‌కైతే తీసుకొనైతే పోతారు. కానీ అక్కడ గూడా విపరీతంగా, అంటే ఆ పిల్లోడి పూర్ణానంద పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా అయితే మారిపోతుంది. తర్వాత అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కైతే తీసుకొని పోతారు. అక్కడ గూడా విపరీతంగా దారుణంగా మారిపోతాడు ఆ పిల్లోడు. తీవ్ర అస్వస్థతకైతే గురవుతాడు. రేబీస్ వ్యాధి లక్షణాలు పీక్స్‌కైతే చేరిపోతాయి. ఫైనల్‌గా చిన్న వాల్తేరు మానసిక హాస్పిటల్‌కైతే తరలిస్తారు. కానీ ఆ పిల్లోడు, అంటే ఆ వ్యాక్సిన్‌ను సకాలంలో అందకపోవడంతో, సకాలంలో టైంకి వేయించుకోలేదు కాబట్టి రేబీస్‌తో ఆ పిల్లోడు, 12 ఏళ్ల పిల్లోడు పూర్ణానంద్ చనిపోతాడు. నిజంగా దీని గురించి వాళ్ళ ఊర్లో చాలా అంటే చాలా బాధపడుతా ఉన్నారు. రేబీస్ వచ్చి చనిపోయినాడని. నిజంగా పిల్లోళ్ళే కాదు, మీ ఇంట్లో ఉండే పిల్లలతో జాగ్రత్త. తర్వాత మీరు గూడా జాగ్రత్త. ఎందుకంటే ఈ కాలంలో కుక్క కరిచినా ఏపించుకోవాలా, తర్వాత గోకినా, దాని మీద నాకినా గూడా రేబీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, సోషల్ మీడియాలో లెక్కలేని అవగాహన వీడియోలున్నాయి కాబట్టి, మీరు ఎవరిని, అంటే మీకు తెలిసుంటుంది. మీరు వేరే వాళ్ళని గమనించినా కూడా, ఇలా గాయాలయిండి వాళ్ళని గమనించినా కూడా, వాళ్ళు కూడా చెప్పండి. ఓకేనా? అందరికీ తెలుస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.